నగరిలో రోజా గెలుస్తారా? పుంగనూరులో అనీషారెడ్డి విజయం సాధిస్తారా? తిరుపతిలో సుగుణమ్మ పరిస్థితి ఏంటి? చిత్తూరు జిల్లాలో ఇప్పుడు మహిళా అభ్యర్థుల చుట్టూ చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మహిళలే మహారాణులు, వాళ్ల ఓట్లే కీలకం. మహిళా ఓటర్లు ఏ మహిళా అభ్యర్థిని గెలిపిస్తున్నారనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. మరి ఎన్నికల సమరంలో గెలిచి నిలిచే ఆ మహారాణి ఎవరు? చిత్తూరు జిల్లాలో మహిళా అభ్యర్థులు ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతున్నారు. మహిళా ఓట్లు అత్యధికంగా ఉన్న ఈ జిల్లాలో పార్టీలు సైతం మహిళా అభ్యర్థుల్నే బరిలో నిలిపాయి. టీడీపీ 5గురిని పోటీ చేస్తే వైసీపీ ఒక్కరినే నిలబెట్టింది. మిగిలిన పార్టీలు సైతం మహిళలను ఎన్నికల సమరంలోకి తీసుకొచ్చాయి. 2009-14 కన్నా ఎక్కువగా మహిళలు ఈసారి ఓటేశారు. 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్న చిత్తూరు జిల్లాలో మొత్తం 16,05,734 మంది మహిళా ఓటర్లుంటే 13,659 మంది ఓటేశారు. అంటే 81% మహిళలు పోలింగ్లో పాల్గొన్నారు. పురుష ఓటర్లు 15,77,116 మంది ఉంటే 12,79,579 మంది మాత్రమే ఓటేశారు. పురుషుల కన్నా 21,000 మంది మహిళలు ఎక్కువగా ఓటేశారు. వారి ఓట్లే ఈసారి జిల్లాలో అభ్యర్థుల గెలుపోటములను శాసించబోతున్నాయి. నగరి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి రోజా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ కు గట్టి పోటీ ఇచ్చారు రోజా. భానుప్రకాష్ రాజకీయాలకు కొత్త కావడం రోజాకు ప్లస్ గా కనిపిస్తోంది. వైసీపీ నవరత్నాలతో పాటు చంద్రబాబును టార్గెట్ చేసుకుని ఆమె ప్రచారం కొనసాగింది. జగన్ కు ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వడం ఖాయమనే ధీమాతో ఉన్నారు రోజా. ఎలా వెన్నుపోట్లు పొడిచినా కూడా భగవంతుడు ఎందుకు ఆశీర్వదించాడో తెలియదు, కానీ ఇప్పటికి 3 సార్లు అయ్యాడు. ఈ 3 సార్లు కరువు తప్ప ఏమీ రాలేదు ఈ రాష్ట్రానికి. మరి ప్రజలు తెలుసుకోవాలి, ఇలాంటి వాడు ముఖ్యంగా పుట్టిన జిల్లాకు కానీ పుట్టిన తల్లిదండ్రులకు కానీ ఏమీ చేయలేని వాడు రాష్ట్రానికి ఏం చేయగలడు? ప్రతిసారి ఎందుకు మోసపోతున్నారు చంద్రబాబు నాయుడు గారిని మీరు నమ్మి? ఈసారైనా మోసపోవద్దండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి రాష్ట్రం మీద అవగాహన ఉన్న వ్యక్తి, ఆయన ప్రజల మీద అభిమానం ఉన్న వ్యక్తి, ఈ ప్రజలకి మంచి చేయాలి అని తన తండ్రి అజెండాతో జెండా మోస్తూ ఆయన మీద కుట్రలు పని తప్పుడు కేసులు పెట్టినా లేదా అతన్ని తన ఛానల్స్తో ఎదురుదాడి చేయించినా కూడా ఈరోజు మీకోసం ప్రజా సంకల్ప యాత్ర ప్రపంచంలో ఎవరు చేయనటువంటి విధంగా చేసి మీ సమస్యలన్నీ తెలుసుకొని వాటి పరిష్కారం కోసం నవరత్నాల ద్వారా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ఆయన్ని గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. టీడీపీ నుంచి తిరుపతిలో సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణ, పూతలపట్టు నుంచి లలిత కుమారి, పుంగనూరు నుంచి అనీషారెడ్డి ఎన్నికల్లో నిలబడ్డారు. తిరుపతి ఎంపీ సీటు నుంచి మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, రాజంపేటలో డీకే సత్యప్రభను నిలబెట్టింది పార్టీ. పసుపు కుంకుమ, వితంతువులకు పెన్షన్ల రెట్టింపు అంశాలు కలిసొస్తాయన్న ధీమాతో ఉన్నారు టీడీపీ మహిళా అభ్యర్థులు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి, పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి బలమైన నేతల్ని ఎదుర్కొన్నారు. తిరుపతిలో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు సుగుణమ్మ. ముఖ్యమంత్రి గారు మాకు ఓటు అడిగే హక్కును కల్పించడం మా నాయకులందరికీ కూడా గొప్ప వరము. ఎందుకంటే ఈ రోజున ఆయన అందించినటువంటి గత 4 సంవత్సరాలుగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మమ్మల్ని ఈ రోజున ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళి ఓటు మాకు వేయండి, మేము మీకు పనులు చేశాము, మేము చేసినటువంటి పనులు మీకు మేలు చేయండి, మాకు కృతజ్ఞత తెలపండి అని ధైర్యంగా వెళ్తున్నాము. జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లలో మహిళా ఓట్లే కీలకంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ 10 చోట్ల గెలుపోటములను మహిళలే డిసైడ్ చేయబోతున్నారు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా నగరి, పుంగనూరు, తిరుపతి, పూతలపట్టులో పోటీ ఆసక్తిగా ఉంది. ఈ 4 చోట్ల పోటీ చేసిన రోజా, అనీషారెడ్డి, సుగుణమ్మ, లలిత కుమారుల్లో ఎవరు గెలిచి మహారాణి అవుతారో అనే ఉత్కంఠ నెలకొంది.